ఇది ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వం కేసీఆర్. కానీ గత 3 సంవత్సరాలుగా కేసీఆర్ నేను ప్రజాస్వామ్యంలో ఉన్నట్టుగా భావించట్లేదు. కేసీఆర్ వారసత్వంగా అధికారం వచ్చినట్టుగా నిజాం సర్కార్కి వారసుగా ఇలా భావిస్తారు. అన్ని జిల్లాలలో తన ప్రత్యర్థి పార్టీలను వేధించడం, అక్రమ కేసులు పెట్టడం, ఆర్థికంగా దెబ్బతీయడం, దారికి తెచ్చుకోవడం, అధికారాన్ని చెలాయించడం ఇవాళ ఆయన నైజంగా బయటపడింది. 1 కాదు 2 కాదు, చివరికి ఎక్కడి దాకా వచ్చిందంటే నేనున్నా మీకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద మీరు దాడులు చేయండి, నిర్వహించే ప్రయత్నం చేయండి, మీరు ఊర్లలో తిరగకుండా నిరోధించే ప్రయత్నం చేయమని చెప్పి హుకుం జారీ చేసిన కేసీఆర్. ఇవాళ ఆ ముఖ్యమంత్రి స్వయంగా అలాంటి నీచపు ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఇవాళ పోలీస్ స్టేషన్లో పోలీసులు ఎట్లా ప్రవర్తిస్తారో, ఏం పని చేస్తారో మనకు సులువుగా అర్థమవుతుంది. సాయి గణేష్ 26 సంవత్సరాల యువకుడిగా ఆయన ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా జీవితాన్ని ప్రారంభించాడు. ఆయన స్వయం సేవక్. ఆయన అనేక సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ అనుబంధ సంఘాల్లో చురుకైన కార్యకర్తగా పనిచేస్తున్నారు. ఎప్పుడు ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా పాల్గొనే వ్యక్తి. అలాంటి వ్యక్తి మీద 16 కేసులు పెట్టి, అందులో కనపడే కేసులు 8, కనపడని కేసులు 8. ఎక్కడ మంత్రులు ఈ జిల్లాకు పర్యటన చేసినా అర్ధరాత్రి పూట తలుపు కొట్టాలి, సాయి గణేష్ని ముందస్తుగా అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయడమే కాదు, బూతులు తిట్టాలి. ఎందుకు రాను గింతంత లేవు కానీ కొడుక నీకు ఏముందని చెప్పి ఎగురుతున్నావు అని చెప్పి బూతులు తిట్టి ఆత్మగౌరవాన్ని కించపరిచి ఇబ్బంది పెట్టేటువంటి నైజం అనేక సంవత్సరాలుగా భరించింది. చివరికి నా పార్టీ గద్దె కట్టుకోవాలని చెప్పి పైసా జమ చేసుకొని గద్దె కడితే ఆ గద్దెను కూడా అకారణంగా అర్ధరాత్రి కూడా కూల్చేస్తే మనస్తాపం చెందినటువంటి సాయి గణేష్ ఇన్ని కేసులు పెట్టినా, ఇన్నిసార్లు వేధింప గురి చేసినా ఈ పరంపర ఆగట్లేదు, ఇక నేను తనువు చాలిస్తా అని చెప్పి గుండె పగిలి ఆయన సూసైడ్ చేసుకున్నాడు. వాడు అజయ్ కుమార్ నా చావు కారణం ఇలా పోలీసులు అని చెప్పి స్పష్టంగా ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటి వరకు వాళ్ళ మీద కేసులు నమోదు చేయకపోగా ఆ కుటుంబ సభ్యులను ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తుంది. నీ సాయి గణేష్ ఒక సైకో అని, సాయి గణేష్ ఎమోషనల్ ఎలిమెంట్ అని, సాయి గణేష్ ఆవేశపూరిత మనిషి అని చెప్పి మీరు చెప్పండి, మీకు ఇల్లు జాగిస్తాం, మీకు ఇల్లు ఇస్తాం, మీకు కావాల్సిన పైసలు ఇస్తామని చెప్పి ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తాం. ఇంత నీచపు పనికి ఒడిగడుతున్నది ఇలా పోలీసులు. ఇవాళ పోలీసులే మళ్ళీ మఫ్టీలలో వచ్చి, పోలీస్ ఇంటెలిజెన్స్ వాళ్ళే వచ్చి ఆ కుటుంబాన్ని ఈ విధంగా ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళ అమ్మమ్మ మావాడు ఒక సిద్ధాంతం కోసం, ఒక ఆశయం కోసం, భారతీయ జనతా పార్టీ కోసం త్యాగం చేసిన బిడ్డ, నేను అట్లా చెప్పనని చెప్పి తెగే చెప్పిన సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ సాయి గణేష్ కుటుంబాన్ని ఇప్పటికే భారత హోమ్ మినిస్టర్ గారు అమిత్ షా గారు డైరెక్ట్గా పరామర్శించి ధైర్యం చెప్పి ఇలాంటి అరాచకాలకు చరమగీతం పాడే పరిస్థితి వచ్చింది. శిశుపాలనికి 101 తప్పు చేస్తే ఎట్లా శిక్ష పడదో అదే పద్ధతిలో కేసీఆర్ సర్కారు కూడా 101 తప్పు చేసింది. తప్పకుండా ప్రజాక్షేత్రంలో ఇలా దోషిగా నిలబడుతుంది, తప్పకుండా ఈ ప్రభుత్వం అంతమైందని చెప్పి నేను వారు భరోసా ఇవ్వడం జరిగింది. ఇవాళ ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ ఒక్క జిల్లాలో కాదు, ఒక్క పార్టీ కాదు, ఇక్కడనే కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ భర్త ఉన్నాడు. ఆయన పేరు ముస్తాఫా. ఆయనను కేసులు పెట్టడమే కాకుండా, రౌడీ షీట్ ఓపెన్ చేయడమే కాకుండా ఇలా 6 నెలల పాటు జైల్లో పెట్టింది. ఇవాళ అదే పద్ధతిలో అనేక మంది నాయకుల మీద ఈ పార్టీ ఆ పార్టీ అని తేడా లేదు. చివరికి ఎట్లాంటి పరిస్థితి అంటే సొంత పార్టీలో కూడా ఈ పద్ధతి బాగలేదు అని చెప్పి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే వాళ్ళ మీద కూడా వేధింపులు తప్పట్లేదని చెప్పి వాపోతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. పాలేరులో గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేము వీరి అనుచరులమని చెప్పుకుంటే కూడా ఇలా సహించలేక వాళ్ళ మీద కూడా కేసులు పెట్టుకుని చూస్తాం. సొంతంగా డీసీసీబీ చైర్మన్ విజయబాబు ఉన్నాడు, ఈయనకు దగ్గరలేడని చెప్పి ఆయన మీద కూడా వేధింపులు. అంటే వీళ్ళు వాళ్ళు అనే తేడా లేకుండా ఇవాళ ఈయన ప్రయత్నం చేస్తూ ఉండదు. ఈయన దుర్మార్గపు చర్యలు కొనసాగుతా ఉన్నాయి.
ఇవాళ పేపర్ చూసినాం. నిన్న ముఖ్యమంత్రి గారిని కుటుంబ సభ్యులతో పోయి కలిస్తే గొప్పగా పరిపాలిస్తున్నావు, గొప్పగా నడుపుతున్నావు అని చెప్తున్నట. 2023లో ఖమ్మం జిల్లాలో నీ అడ్రస్ గల్లంత అయిపోతుంది కొడుక, ఏమనుకుంటున్నావు? ఇవాళ నీ తాత జాగిరి కాదు ఇది. ఇవాళ అనేక మంది పోయింది, ఇట్లా అనేక మంది కాలగర్భంలో కలిసిపోయిండ్రు. మీరు కూడా కాలగర్భంలో కలిసిపోయే వాళ్ళు తప్ప, మీరు చరిత్ర హీరుడుగా మిగిలే వాళ్ళు తప్ప మీరు ఇంకోటి కాదు. ఇవాళ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్న ఎక్కడైనా కావచ్చు, ఇలాంటి వాటి మీద విచారణ జరిపించి మీరు న్యాయం చేస్తారని చెప్పే ఆశలు ఉండే. కానీ తెలంగాణ ప్రజానికానికి కేసీఆర్ మీద కానీ ఈ ప్రభుత్వం మీద కానీ ఎక్కడ విశ్వాసం లేదు. అందువల్ల భారత ప్రభుత్వం చొరవ తీసుకొని సిబిఐ చేత విచారణ జరిపించి ప్రజలకు న్యాయం చేయాల్సిందిగా, ఇలాంటి దుర్మార్గాలు అక్రమాలకు చరమగీతం పాడాల్సిందిగా నేను వినమ్రంగా కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాను. అదేవిధంగా ఆ పార్టీ పరంగా ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాం. ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటాం. అది మా భారతీయ జనతా పార్టీ కుటుంబం కాబట్టి ఆ కుటుంబానికి మేము కూడా అండగా ఉంటామని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా నుండి మా కార్యకర్తలకు, మా ఎమోషనల్గా ఉండేటువంటి పిల్లలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఆత్మహత్యలు పరిష్కారం కాదు. తెలంగాణ ఉద్యమంలో కూడా అనేక మంది బిడ్డలు ఆత్మహత్య చేసుకున్నారు. కానీ ఆనాడు మనం చెప్పినాం, బరిగీసి కొట్టాడాలి తప్ప, చైతన్యాన్ని ప్రదర్శించాలి తప్ప ఆత్మహత్య పరిష్కారం కాదు. కాబట్టి ఇవాళ ఈ రాష్ట్రంలో కూడా పోలీసు దాష్టికాలకు కానీ టీఆర్ఎస్ పార్టీ నిర్బంధాలకు, దుర్మార్గాలకు ఇవాళ బలైతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో గుండె పగలద్దు, గుండె చెదరద్దు. తప్పకుండా మీకు మేము అండగా ఉంటాం. భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఇట్లాంటి దుర్మార్గాలు ఉంటాయో, ఇట్లాంటి అణచివేతలు ఉంటాయో అక్కడ మేము అండగా ఉంటామని చెప్పి మేము భరోసా ఇస్తున్నాం. ఇలాంటి వాటి మీదనే రేపు రాబోయే కాలంలో ఇవాళ ప్రజాస్వామిక ఉద్యమాన్ని నిర్మాణం చేస్తామని, మిమ్మల్ని కాపాడుకుంటామని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని సూసైడ్స్ అయితే, ఎన్ని అధికార పార్టీ దౌర్జన్యాల మీద కాంప్లైంట్స్ వచ్చాయో అవన్నిటి మీద సిబిఐ చేత విచారణ జరుగుతుంది. వాళ్ళకు ఆ చేవ లేదు కాబట్టి, వాళ్ళకు ఆ నీతి లేదు కాబట్టి, వాళ్ళు ప్రజల ప్రాణాలను కాపాడంలో, ప్రజలకు రక్షణ కల్పించడంలో విఫలమైంది కాబట్టి ఇది కోరుతుంది.